హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక కర్రీ చేద్దాం అనుకుని రెడీ అయ్యా. అది మీకు చూపిస్తా అండి. ఒకవేళ మీరు చేసుకుంటారో లేదో తెలియదు. అసలు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇవి కందగడ్డ అంటారు, తెలంగాణలో రత్నపురి గడ్డ అంటారు. ఇదనమాట. ఇంకా చిలగడ దుంపలు అంటారు వీటిని. దీంతో కర్రీ చేస్తానండి. మామూలుగా అయితే చిలగడ దుంపల్ని ఉడకబెట్టుకొని తినడమే తెలుసు అందరికీ. తర్వాత భక్షాలు కూడా చేస్తారు వాటితోటి. అది ఇంకోసారి చూద్దాము. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను. వీటిని లైట్గా పొట్టు గీకానండి. ఆ పొట్టు తీయకుండా ఏం కాదు, మనకు పల్సగా ఉంటుంది కదా, ఊరికే అట్లా పైన తీసాను. కొంచెం ఉంది. ఇది వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అవుతాయి, మరకలు మరకలు అవుతాయి అనమాట. చూసారా, నీళ్లు రంగు మారుతున్నాయి. నేను కడిగేసి నీళ్ళల్లో వేసి ఇట్లా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే అస్సలు పెట్టకండి, నీళ్ళలోనే వేయండి. ఓకే, ఇలా ఇంత సైజు మనము కోసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి ఒక మసాలా చేసుకుందాము. దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకోండి. మీ కూరకు సరిపోను కారం వేసుకోండి. నేను అది పులుసు అండి, పులుసు కాబట్టి నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించుకున్నాయి ఇవి ఇందులో వేసా. సాల్ట్ కూడా వేసుకోండి, 1 టీ స్పూన్ లాగా వేసాను. తర్వాత చూసి వేసుకోవచ్చు మళ్ళీ. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర, మెంతులు, ధనియాలు కలిపి వేయించినేయండి ఈ పొడి. 1/2 టీ స్పూన్ గరం మసాలా. నేను పులుసు అని చెప్పాను కదండి. 1 టమాటా, కొన్ని నీళ్ళు వేసుకొని, టమాటా కట్ చేసా, కొన్ని నీళ్ళు వేసుకొని, ఇది చిన్న నిమ్మకాయ కంటే ఇంకా చిన్నగానే ఉందండి చింతపండు. ఇంతనే తీసుకున్నాను చింతపండు. అంటే మేము పులుపు ఎక్కువ తినము. ఒకవేళ మీకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోండి. కూరకు సరిపోని తీసుకోండి, ఇంకా మీరు ఎంత చేసుకుంటారో మీ ఇష్టము. ఇప్పుడు దీన్ని చింతపండును టమాటాని నీళ్ళేసి 5 నిమిషాలు దాన్ని ఒక పొంగు రానిచ్చాను అంతే. ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లో ఇవి వేసేసుకోండి, నీళ్ళు వేయకుండా ఖాళీ టమాటా ముక్కలు, చింతపండు ముక్కలు వేసేయండి. ఇప్పుడు నీళ్లు పోస్తే మొత్తం చిందుద్ది, అది మెత్తగైనాక చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది నేను మిక్సీ చేసుకొని వస్తాను. మెత్తని పేస్ట్ అవ్వాలి. చూడండి, కొన్ని నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి, వేడెక్కింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇది కొంచెం పులుపు అంటే పులుసు లాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైతే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిలకడ దుంపలకు లైట్గా స్వీట్ ఉంటాయి కదా, పుల్ల పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది. చూడండి, అది నూనె వేడెక్కింది. ఏంటో కరివేపాకు వేసా కొంచెము. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాలి. పచ్చిమిరపకాయలు సగం వేగినాయండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నాను, ఇది కూడా వేసేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నూనెలో వేగాలండి. ఇప్పుడే నేను పసుపు కూడా వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, వేగిపోయింది. అల్లం కూడా మంచిగా వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల ముక్కలు వేసుకోవాలి. మీకు ఎంతమందికి తెలుసు, మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చెయ్యండి. చాలా మంది అయితే చెయ్యరని నేను అనుకుంటాను, ఎక్కువ మందికి తెలియదు. ఈ కర్రీ మామూలుగా ఉడకబెట్టుకొని తినడమే తెలుసు, ఇలా కర్రీ చేసుకొని తింటారని అయితే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఈ కర్రీ. ఇది కొంచెం వేయించుకోవాలండి. 2 నిమిషాలు మనం మూత పెడదాము. ఒక్కసారి కలుపుదామండి, మధ్య మధ్యలో కలుపుకోండి, మాడకుండా ఉంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత మనము
ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా వేసుకోవాలండి. ఇంకో 2 నిమిషాలు అలా ఉంచుదాము. ఇప్పుడు మనము ఇది మసాలా వేసుకుందామండి. ఇది వేగిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మసాలా వేసుకొని కలిపేద్దాము. ఈ మసాలా కూడా భలే టేస్టీగా ఉంటుందండి. నువ్వులు వేసాం కదా, నువ్వులు మనకి చాలా హెల్త్కి మంచిది. అసలు వారానికి 2-3 సార్లు కూరలలో నువ్వుల పొడి వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా కలిపేసుకోండి. ఇదే టైంలో నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర మంచిగా పిడికడంత వేస్తున్నా. ఇది కూడా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు మూత పెడదామండి. స్టవ్ అయితే సిమ్లో ఉంది. ఎందుకంటే ఇది మనము టమాటాలు అవన్నీ ఉడికిచ్చాం కదా, కొంచెం అది కారం అంతా పచ్చిదే వేసాం కాబట్టి కొద్దిసేపు దాన్ని మగ్గనిద్దాము. తర్వాత తీసి నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేద్దాము. ఒకసారి తీసి కలుపుదామండి. చూసారా, నూనె కూడా పైకి వస్తుంది. అంటే మనం వేసిన మసాలా అంతా నూనెలో మగ్గిపోయిందనమాట. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసుకుంటాను. మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది, అందులో నీళ్ళు పోస్తున్నాను. చూసుకోండి మనకి ఉడికిన తర్వాత ఎలా రావాలో. మీకు ఎంత చిక్కగా కావాలనో చూసుకొని నీళ్ళు పోసుకోండి. ఉడకాలి, ప్లస్ మనకి పులుసు కూడా మంచిగా చిక్కదనంగా ఉండాలి. కొంతమంది పలసగా ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా కావాలనుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, కానీ ఎట్లా చేసుకున్నా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. దీంట్లో సాల్ట్ పడుతుంది. ఇంకో టీ స్పూను గల్లుప్పు వేస్తున్నాను. పుల్లగా ఉందండి, అందుకే సాల్ట్ వేస్తే సరిపోతుంది. ప్లస్ కొంచెం షుగర్ కూడా వేస్తాను. పులుసులో కొంచెం షుగర్ వేస్తే భలే టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను. చూసుకోండి, మీరు షుగర్ ఇష్టపడుతున్నామో వేసుకోండి, లేకపోతే వద్దు, స్కిప్ చేసేయండి. మాకైతే మరీ అంత పుల్లగా తినం మేము, కొంచెం స్వీట్ వేస్తే బాగుంటుందని వేసా. కొంతమందికి పులుపునే ఇష్టపడతారు, తీపి అందులో ఇష్టపడరు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు చూడండి, సూపర్ అదిరిపోతుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉప్పు కారాలన్నీ సరిపోయినాయండి, వేసేది ఏమీ లేదు. ఇంకా ముక్క ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి, తర్వాత తీసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఉడికిపోయి ఉంటుందండి కర్రీ. చూసారా, లైట్గా నూనె వస్తుంది, చిక్కగా కూడా అయిందండి. ఇలా ఉండాలి. చల్లగా అయినాక మళ్ళీ ఇంకా మెత్తగా అయిపోతుంది, అంటే చిక్కగా అయిపోతుంది. ముక్క కూడా ఉడికిపోయిందండి. ముక్క ఇలా అంటే ఉడికిపోతున్నది, చాలా బాగున్నది. మరి ఇచ్చుకుపోయినట్టు ఉండొద్దు ఇది. అదిగో ముక్కలు ఇరిగిపోతున్నాయి. ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. కర్రీ చాలా బాగా అయింది. ఇప్పుడు ఇంత పలచగా తీసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. మరి ముందే గట్టిగా తీసుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇదిగో ఇలా ఉండాలి. మనకు కలుపుకోవడానికి అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీ, మంచి గుమగుమలాడుతుంది కర్రీ అయితే. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేశానండి. సర్వింగ్ బౌల్కి వేసుకున్నాను. సూపర్ టేస్టీగా అయింది. మరి ఈ రెసిపీ మీకు తెలిస్తే చెప్పండి, తెలియకుంటే చేసుకొని ఎలా ఉందో అది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే అండి, మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.